అలారం మోగింది. లేచి గబగబా రెడీ అయ్యాను. అద్దంలో ఒకటికి 10 సార్లు చూసుకున్నాను. 10 సార్లు చూసుకున్నంత మాత్రాన నవీన్ గాడు పవన్ కళ్యాణ్ అవుతాడా? కాడు కదా. అయినా చూసుకున్నాను. అర్థమైంది కదా. నా పేరు నవీన్. ఒక అమ్మాయి అద్దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే తన అందం మీద ఇష్టంతో, అదే ఒక అబ్బాయి అద్దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే తాను ప్రేమించిన అందమైన అమ్మాయిపై ఇష్టంతో. అవును, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఇప్పుడు తన ఫేస్ నాకు గుర్తులేదు. అదేంటి అనుకుంటున్నారా? తను నా మరదలు. మేము చిన్నగా ఉన్నప్పుడు అంతా ఒక ఊరిలోనే ఉండేవాళ్ళం. మా అమ్మ నాన్న తనే నీ పెళ్ళాం రాని పదే పదే అంటుంటే తెలిసి తెలియని వయసైనా మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది. రీసెంట్గా అత్త వాళ్ళు ఫోన్ చేసి ఈసారి పండుగకి ఇంటికి వచ్చి వెళ్ళండి అని నెలకు ఫోన్ చేశారు. అమ్మ వాళ్ళకి పనులు ఉండడం వల్ల నీ అల్లుని పంపిస్తాం, వీలు కాగానే మేము వస్తామని చెప్పారు. అందుకే ఊరెళ్ళడానికే రెడీ అవుతున్నాను. బస్ స్టాప్కి వచ్చాను. బస్ కోసం వెయిటింగ్. ఎప్పుడూ తొందరగా వచ్చే బస్సులో ఏంటో ఈరోజు లేట్గా వస్తున్నాయి. అమ్మయ్య వచ్చింది, ఎక్కాను. మనిషిని ఇక్కడ ఉన్నానే కానీ నా ఆలోచన అంతా తన మీదే ఉంది. ఇప్పుడు తాను ఎలా ఉందో, వెళ్ళగానే జీన్స్ వేసుకొని దబాయిస్తుందో, లంగవని వేసుకొని సిగ్గుపడుతుందో, అందంగా నవ్వి నా మనసు దోచేస్తుందో, గట్టిగా మాట్లాడి నన్ను బెదిరిస్తుందో, చిన్నప్పుడు చాక్లెట్ ఇవ్వలేదనే నన్ను గిల్లి తనేడ్చేది ఇప్పుడు అంతే కొంటగా ఉంటుందో, తనతోనే జీవితం అని ఎప్పటి నుండో ఆశ, తన మనసులో ఏముందో, 3 గంటల్లో వచ్చే ఊరు 30 గంటలైనా రాదేమి అని బెంగొచ్చేస్తుంది. 100 ఏళ్ళు నాతో బతకడానికి సిద్ధంగా ఉందో, తన మనసులో నా స్థానం స్థిరంగా ఉందో అని ఆలోచిస్తుండగానే మా ఊరు వచ్చేసింది. బస్ దిగాను. ఊళ్ళో దిగి నడుచుకుంటూ వెళ్తున్నాను. అందరూ వింతగా చూస్తున్నారు. కానీ నా కళ్ళు మాత్రం నా మరదల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆతృతగా చూస్తున్నాయి. తనని చూడాలా అని ఫాస్ట్గా వెళ్తున్నాను. మా ఇంటికి వచ్చేసాను. ఇంట్లో అత్తమ్మ వాళ్ళు చూసి ఎరా బాగున్నావా అని నా చేతిలో బ్యాగ్ తీసుకున్నారు. కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాను. అందరూ నాతో మాట్లాడుతున్నారు. నా ధ్యాస మొత్తం నా మరదలిపై ఉంది. కిచెన్లో నుండే కాళ్ళ పట్టీల శబ్దం వస్తుంది. అందరూ ఉండగానే లేచి వెళ్ళాను. తను చూసి షాక్ అయ్యాను. అక్కడ అమ్మమ్మ ఉంది. ఇంతలో అత్తమ్మ వచ్చి ఎరా నీ మరదల కోసం చూస్తున్నావా అని అంది. చిన్నగా నవ్వుకున్నాను. అక్కడ పెరట్లో ఉంది చూడు అనగానే వెళ్ళాను. అటు తిరిగి పూలకు వస్తుంది. ఓయ్ అన్నాను. తాను తిరిగేలోపే రే ఎంతసేపు పడుకుంటావరా, బస్కి టైం అవుతుంది, అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలి, మర్చిపోయావా అని నిద్రలేపుతుందమ్మ. ఇంతసేపు నేను కలగన్నానా? ఇలా నా మరదల కోసం ఎన్నిసార్లు కలగన్నానో అది ఎప్పుడు నిజం అవబోతుంది. నా మరదలంటే నాకు చాలా ఇష్టం. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కలుస్తున్నాను. ఎలా ఉంటుందో అని రెడీ అయి బయలుదేరాను. చూసారుగా ఫ్రెండ్స్, ప్రేమ ఎలా ఉంటుందంటే ఎన్నాళ్ళైనా అనువంతైనా తగ్గదు కదా. క్యూట్గా ఉండే మరదల కోసం ఈ చిన్ని కథ. ఇది నేను జస్ట్ ఊహించి రాసుకున్న కథ. ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. తెలుసుగా, మీ కామెంట్సే నా అక్షరాల కూపిరి. మీ నవీన్ అని.